హాయ్ అండి అందరికీ. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మా ఇంట్లో గోంగూర పచ్చడండి. ఈ గోంగూరని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. నేను ఈ గోంగూర పచ్చడిని మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఎంత టేస్టీగా ఉంటుంది. నేనైతే వారానికి 7 సార్లు ఉన్న తినేస్తానండి. అంత ఇష్టం గోంగూర పచ్చడి అంటే. అంత టేస్టీగా ఎలా చేయాలో చూసేయండి. ఈ చట్నీని చేయడం చాలా సింపుల్ అండి. గోంగూర పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ముందుగా ఇప్పుడు ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా వేయించుకుంటూ కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కారం ఎంత తినగలమో చూసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని వెల్లుల్లిపాయలు 7 నుంచి 8 దాకా వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. అవి వేగాక 3 మీడియం సైజ్ టమోటాలని వేసుకోవాలి. ఇలా టమాటాలు కాస్త సాఫ్ట్ అయ్యాక కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు చిటికెడు వేసుకొని రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులోకి వేసుకోవాలి. గోంగూర మొత్తం వేశాక బాగా కలుపుకోవాలి. క్లోజ్ చేసి 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు చివరిగా చెనిగింజలు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారకి మిక్సీ వేసుకోవాలి. మీ దగ్గర రోల్ ఉంటే రోల్లో దంచుకుంటే ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ మిక్సీలో వేస్తున్నా. వాటర్ వేసి ఉంటాం కాబట్టి ఒక 5 మినిట్స్ స్టవ్ ఆన్ చేసి కలుపుకోవాలి. అంతే అండి, గోంగూర చట్నీ రెడీ. ఎంత టేస్టీగా ఉండే గోంగూర చట్నీ వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో.